మీరు హిందువులు అయితే జీవితంలో ఒక్కసారి అయినా ఈ 3 మందిరాలకు వెళ్ళాలి. మూడవది ఆంధ్రప్రదేశ్ లోని ఉన్న లేపాక్షి మందిరం. ఈ ప్రాచీన గుడి 70 స్తంభాల సహాయంతో నిలుచుని ఉంది. కానీ ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ఈ గుడిలో ఉన్న 70 స్తంభాలు భూమిలోకి ఆనుకొని ఉండవు. ప్రతి ఒక్క స్తంభము గాలిలో తేలుతూ ఉంటుంది. ఈ గుడిలో మన శివయ్య ఉంటాడు. రెండవది తాజ్ మహల్ కంటే 400 సంవత్సరాల ముందు మనుషుల చేతులతో అద్భుతంగా చెక్కబడిన వేణుగోపాల స్వామి మందిరం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ గుడి లోపల నుండి వేణునాదం వినిపిస్తుంది. కానీ ఈ వేణునాదం ఎక్కడ నుండి వస్తుందో ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఈ గుడి కర్ణాటకలోని మైసూరులో ఉంది. ఈ గుడి లోపల మన కన్నయ్య ఉంటాడు. ఒకటవది బెంగళూరులోని బేలూరులో ఉన్న చెన్నకేశవ స్వామి మందిరం. ఈ గుడిని 900 సంవత్సరాల క్రితం ఎన్నో లక్షల మంది కష్టపడి ఎంతో అందంగా నిర్మించారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ గుడిని 3 తరాల వాళ్ళు 103 సంవత్సరాలు కష్టపడి నిర్మించారు. ఈ గుడి లోపల మన విష్ణుమూర్తి ఉంటారు. ఈ 3 గుడులలో మీరు ఒక గుడికైనా వెళ్ళారా? వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి.